సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టేసాము. అదేవిధంగా తెలుగు నూతన సంవత్సరంలో కూడా అడుగుపెట్టబోతున్నాం కాబట్టి మరి ఈ నూతన సంవత్సరం నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉండాలంటారు? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? అవునండి, మనకు ఏప్రిల్ 1 వచ్చింది అంటేనే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినట్టు. ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే మన యొక్క ఈ సంవత్సరం ప్రణాళిక కనుక వేసుకోగలిగితే, అంటే పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకోగలిగితే మీ యొక్క హాఫ్ వర్క్ ఈజ్ డన్. ప్రాపర్ ప్లాన్ ఈజ్ హాఫ్ వర్క్ డన్, ఎగ్జిక్యూషన్ ఈజ్ రిమైనింగ్ వర్క్ డన్. కనుక మన అసలు ఈ బడ్జెట్ అనే పదము వింటేనే మనకు అర్థమవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో బడ్జెటింగ్ అంటే మనకు ఈ సంవత్సరం వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, మన లక్ష్యాలు ఏంటి, ఎలా సమీక్షించుకోవాలి, ఎలా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో అలా బడ్జెట్లోనే మనకి ఇవన్నీ పొందుపరిచి ఉంటాయి. అలాగే ఒక దేశానికి బడ్జెట్, మన యొక్క ఆర్థిక జీవితానికి మన సొంత బడ్జెట్. ఈ బడ్జెట్కి తొలి రోజు పునాది పడేది 1 తారీఖు ఏప్రిల్ నుంచి మనం ఎంటర్ అయిపోయాము. సో మీరు రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారు. సో మనకు వచ్చే ఆదాయం ఎంత, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను నా జీతం ఎంత వస్తుంది, ఈ సంవత్సరం నా ప్యాకేజ్ ఎంత ఉండబోతోంది, గత సంవత్సరంలో ఎంత వచ్చింది, ఎంత నేను పొదుపు చేయగలిగాను, గత సంవత్సరంలో ఎటువంటి మిస్టేక్స్ చేశాను, ఈ సంవత్సరం ఎలా చేయకూడదు అని మనం ప్లాన్ చేసుకొని మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, నాకు నా సిటీసీ ఎంత ఉంది, వైఫ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, టోటల్ మా ఇద్దరి యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుంది, కనుక మా ఖర్చులు ఎంత ఉంటాయని ఒక అందాజగా లెక్కలేసుకొని బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. బడ్జెట్ అంటేనే ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్, ఎస్టిమేటెడ్ ఇన్కమ్. ఇక్కడ కూడా మనం సేమ్ ఈ సంవత్సరం నాకు ఎంత ఎస్టిమేటెడ్ ఇన్కమ్ వస్తుంది, ఎంత బోనస్ వస్తుంది, ఇన్సెంటివ్స్ ఎంత రాబోతున్నాయి, ఎంత ఎక్స్పెన్సెస్ ఉండబోతున్నాయి, వీటిని ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే 90% మన పరంతా పర్ఫెక్ట్గా జరిగిపోయినట్టే. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అనేది బడ్జెటింగ్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మన యొక్క టార్గెట్స్ ఏంటి, నో యువర్ టార్గెట్స్. మన టార్గెట్స్ ఏంటి, ఈ సంవత్సరం నేను నా హోమ్ లోన్ ఉంటే కనుక ఏదైనా రీపేమెంట్స్లో ఎలా సమీక్షించుకోవాలి, వడ్డీ రేట్లు ఏమైనా పెరుగుతుంది, దానికి మనం తగ్గించుకోవడానికి అవకాశాలు కొన్ని ఉంటాయి, అలా తగ్గించుకోవాలా, లేదంటే లోన్స్ ఏమన్నా నేను క్లోజ్ చేసేట్టు ఉన్నాయా, లేకపోతే కొత్తగా తీసుకోవాలా, లేదంటే నాకు పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎటువంటి ప్లానింగ్ కావాలి. ఇలా మనము మన యొక్క టార్గెట్స్ ఏంటి, ఈ సంవత్సరం మనం వెకేషన్ వెళ్దాం అనుకుంటున్నామా, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయా, ఇలాంటివి మనం చూసుకొని మన యొక్క ప్లానింగ్, ఈ సంవత్సరం నేను కొత్తగా కారు కొనాలనుకుంటున్నాను, లేకపోతే పాత కార్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటివన్నీ మన యొక్క టార్గెట్స్ ఈ సంవత్సరం మాత్రం. ఇలా ఈ టార్గెట్స్ని మనము ప్లాన్ చేసుకోవాలి, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి టార్గెట్స్. సో సెకండ్ స్టెప్ ఈజ్ నో యువర్ టార్గెట్స్. ఈ టార్గెట్స్ని ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ డిలే చేయొద్దు. కాస్ట్ ఆఫ్ డిలే ఇస్ టూ మచ్. ఇప్పుడు నార్మల్గా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, చాలా స్టోరీస్ ఉంటాయి. శ్యామ్ అని ఇద్దరు స్టార్ట్ చేశారు. రామ్ 25 స్టార్ట్ చేశాడు, శ్యామ్ 35 స్టార్ట్ చేశాడు. ఇద్దరు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మెచ్యూరిటీలో వచ్చే ఇన్వెస్ట్మెంట్ వచ్చే రిటర్న్స్ టూ మచ్ తేడా ఉంటుంది, క్రోర్స్ తేడా ఉంటుంది ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పుడు. కనుక మనము ఏదైతే ఆర్థిక ప్రణాళిక వేసుకున్నామో ఆ ప్రణాళిక ప్రకారంగా మనం ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో ఆ టార్గెట్స్ని అందుకోవడం కోసం వితౌట్ ఎనీ డిలే, కాస్ట్ ఆఫ్ డిలే హ్యూజ్ ఉంటుంది, అది అర్థం చేసుకొని డిలే లేకుండా మన యొక్క ఆర్థిక ప్రణాళిక స్టార్ట్ చేసేయాలి. అలా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, నా యొక్క టార్గెట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఆ టార్గెట్స్కి తగ్గట్టుగా మన యొక్క ఆర్థిక ప్రణాళిక ఉండాలి. నాట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని ఎగ్స్ ఒక బాస్కెట్లో పెట్టొద్దు, పెడితే ఒకటి ఖరాబ్ అయితే అన్నీ ఖరాబ్ అవుతాయి. కనుక మన టార్గెట్స్ ప్రకారంగా నాకు రిటైర్మెంట్ అనేది ఎన్ని సంవత్సరాలు రాబోతోంది, అది లాంగ్ టర్మ్ కాబట్టి దాని యొక్క బడ్జెటింగ్ ఎక్కడ చేసుకోవాలి, దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉండాలి. రిటైర్మెంట్ కోసం అని చెప్పేసి ఎఫ్డీ చేయకూడదు, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదు. ఎందుకు, ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కాదు, కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ యువర్ రిటైర్మెంట్, ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ యువర్ చిల్డ్రన్ మ్యారేజ్ అని అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ అంటగడుతూ ఉంటారు. సో అది చాలా చాలా తప్పది. సో ఈ ప్లానింగ్ చేసేటప్పుడు నా యొక్క అవసరం ఎంత, ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ పాలసీ కనుక తీసుకొని ఇది పిల్లల పెళ్ళిళ్ళ కోసము లేదా ఎడ్యుకేషన్ కోసం అని కనుక లెక్కేసుకొని ప్రీమియం కడితే ఆ మెచ్యూరిటీ వచ్చేప్పటికి ఆ వచ్చే ఎక్స్పెన్సెస్ మెచ్యూరిటీ కంపేర్ చేస్తే ఏ మూలకు సరిపోదు. ఎక్స్పెన్సెస్ ఏమో, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ ఏమో విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, మనం చేసే పెట్టుబడి ఏమో అక్కడ కనీసం ఒక 1 year ఎడ్యుకేషన్ ఫీజు కూడా సరిపోదు. కనుక మనం
చేసే ఇన్వెస్ట్మెంట్ మన అవసరాలకు సరిపడా ఉండాలి. ఆ సరిపడా ఉండాలంటే ఇప్పటి నుంచే ఫస్ట్ స్టెప్ నుంచే ఆ జాగ్రత్త తీసుకోవాలి. తొలి అడుగులోనే మనం కనుక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ అవసరమైనంత డబ్బులు మన చేతిలో సమకూరుతాయి. అలా అవసరం ఎంత ఉంటుంది, మనకు ఎంత కావాలి అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఎంత కావాలి, ఎంత సేవ్ చేయాలి, ఎంత మన దగ్గర సమకూరుద్ది ఆ టైం వరకల్లా, అది కంపల్సరీ చూసుకోవాలి. కనుక అన్ని ఒక దగ్గర పెట్టకుండా మనము ఏదైతే ఫ్యూచర్ ప్లాన్ చేస్తామో అది మనకు ఒక ఆర్థిక భరోసా ఇస్తుంది. ఓకే, నాకు నెక్స్ట్ 10 years తర్వాత మా పాప లేక బాబు పలానా ఎడ్యుకేషన్కి వస్తే ఇంత అవసరం అయింది, ఇవాళ డాక్టర్ ఫీజు ఎంత, డాక్టర్ మెడిసిన్ చదవాలంటే ఎంత ఫీజు ఉంది, ఈరోజు ఇంజనీరింగ్ చదవాలంటే ఎంత ఫీజు ఉంది, 10 years తర్వాత అది ఎంత అవ్వబోతోంది విత్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ తోటి, ఎంత అవుతే నా దగ్గర ఎంత పెట్టుబడి పెడుతున్నా ఎంత అమౌంట్ వస్తుంది అట్ ద రేట్ ఆఫ్ 12-15%, 16% రేట్ ఆఫ్ రిటర్న్ వేసుకుంటే అనే ఈ ప్రణాళిక కనుక వేసుకొని మీరు కనుక ఎస్టిమేషన్తో కనుక ఉంటే మీకు ఒక ఆర్థిక భద్రత ఇస్తుంది. అది అంటే ఓకే, నాకు అవసరానికి సరిపడ డబ్బులు ఉంటాయి అనే ఒక అందాల మనం ఎస్టిమేషన్ అయితే వేసుకుంటామో అది మీకు పర్ఫెక్ట్గా మీకు సూటబుల్ ప్లానింగ్ అయినప్పుడు, ఎగ్జిక్యూషన్ చేసుకున్నప్పుడు, ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం ఆ ఖర్చుల్ని గట్టెక్కించవచ్చు. సో అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, అనుకోలేదు ఇంత ఖర్చు అవుద్దని, అనుకోలేదు ఇంత అయిద్దని, నేను పెట్టినప్పుడు ఇంత లేకుండే, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అలాంటి అసలు చేయొద్దు. దాని అన్నిటికీ మన బడ్జెటింగ్ ప్రణాళిక అంటాం, అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని తర్వాత అన్నిటికంటే మర్చిపోకూడదు ట్యాక్స్ ప్లానింగ్. మనం నార్మల్గా ఏ పెట్టుబడి పెట్టినా దానికి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఎంత ఇంప్లికేషన్ ఉంటుంది, దీని మీద నేను వచ్చిన పెట్టుబడి ఫలం మీద ఎంత ట్యాక్స్ కట్టాలి. సో లీస్ట్ ట్యాక్స్ అంటే మనకు క్యాపిటల్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్లో 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఆఫ్టర్ ఫస్ట్ 1 lakh. అదే ఎఫ్డీ చేస్తే 30% మన స్లాబ్ ప్రకారం కట్టాలి, 30-20-10 డిపెండ్స్ ఆన్ యువర్ స్లాబ్. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీస్ ట్యాక్స్ ఫ్రీ. సో ట్యాక్స్ ఫ్రీతో నాకు ఎంత వస్తుంది, ట్యాక్స్ పే చేస్తే ఎంత వస్తుంది, ఈ ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఇప్పటి నుంచే ప్రాపర్గా చేయాలి. ఈ సంవత్సరం నా ఆదాయం ఎంత ఉంది, నాకు ఇన్సెంటివ్స్ ఎంత రాబోతున్నాయి, ఎంత నేను ట్యాక్స్ పే చేయాల్సి రావచ్చు. ఆ ట్యాక్స్ పే చేయడం కోసము ముందు నుంచే ఏటీసీ సెక్షన్లో ట్యాక్స్ ఇవ్వడం కోసం ముందు నుంచే కొంచెం పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను చాలామంది చూస్తుంటాను, డిసెంబర్లో వచ్చేప్పటికి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. డిసెంబర్లో ప్రూఫ్ సబ్మిట్ చేయడం కోసం ఇక పరిగెడుతూ ఉంటారు. ఎంత చేయాలి అంటే నాకు 1 lakh కదా కావాలి, డబ్బులు లేవు. ఆ 1 lakh కావాలి, డబ్బులు లేవు కాబట్టి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసేసుకోవాలి, లేదా ఇంకేదో తీసేసుకోవాలి. ఇలా పరిగెత్తుకుంటూ చేస్తుంటారు. 90% ఇలాగే చేస్తూ ఉంటారు. చాలా తప్పది. సో మనము ఈ ప్లానింగ్ అనేది ముందు నుంచి చేసుకుంటూ ఒక ఈఎల్ఎస్ఎస్లో ఎస్ఐపి స్టార్ట్ చేయడము, లేకపోతే ఒక పీపీఎఫ్లో స్టార్ట్ చేస్తుంటే కంటిన్యూ చేయడము, లేక సుకన్య సమృద్ధి యోజన అనే పథకం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటుంది కంటిన్యూ చేయడము, ఇట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీకు కరెక్ట్గా డిసెంబర్ వచ్చేప్పటికల్లా సరిపడా అమౌంట్ మనకి ఏటీసీ కింద, హెల్త్ పాలసీ అయితే ఏటీడీ కింద కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ట్యాక్స్ ప్లానింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్రాపర్గా రావాలి. కనుక అదొకటే కాకుండా ఎవ్రీ క్వార్టర్ రివ్యూ చేసుకుంటూ రావాలి. రివ్యూ చేసుకుంటూ నా ఆర్థిక ప్రణాళిక కరెక్ట్గా వెళ్తుందా లేదా. ఇప్పుడు మన వెహికల్ ఉంది, ఎవ్రీ 6 monthsకి మనం సర్వీసింగ్ ఇస్తామా లేదా, ఎవ్రీ 1 yearకి మనము బాడీ చెకప్ చేయించుకుంటాం కదా, హెల్త్ చెకప్, ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి, ఎవ్రీ 6 monthsకి వెహికల్ చెకప్ చేయాలి, ఎవ్రీ క్వార్టర్లీ మన ఇన్వెస్ట్మెంట్ రివ్యూ కూడా చేసుకోవాలి. ఇది మనం చేయలేకపోతే అడ్వైజర్ ద్వారా వెళ్ళొచ్చు. సో అట్లా మనం ప్రాపర్గా మనము ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవాలి, తర్వాత మన టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత డిలే ఉండకూడదు, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, అలాగే ఫైనాన్షియల్ భద్రతగా ఉండేలాగా మన యొక్క ఆర్థిక ప్రణాళిక ముందుకెళ్ళాలి. అట్లా చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ April 1st వచ్చేప్పటికల్లా పర్ఫెక్ట్గా ఉంటాం మనం. సో ఇది దేశానికి ఒక ఆర్థిక మంత్రి ఎలా చేస్తారో మన కుటుంబానికి మనమే ఆర్థిక మంత్రి. సో మన ఆర్థిక మంత్రి మనం కాబట్టి మన ప్రణాళిక మనం చేతిలో ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. కొత్త ఆర్థిక సంవత్సరంలో, కొత్త తెలుగు సంవత్సరంలో మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.